ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న కొన్ని గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇక ఎడతెరపలేని వర్షాలతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టి ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో వర్షం కురుస్తోంది. అనంతపురం, గుత్తి మండలంలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలో నీట మునిగాయి. పై ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం పెద్ద ఎత్తున రావడంతో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, అత్తాపూర్, పలక్నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాల తాకిడికి వర్షాలు ఎక్కువగా పడడంతో అయితే రోడ్లు కూడా కాలువలను అయితే తలపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అకాల వర్షాల వల్ల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి, ఈ రోజున ఉదయం నుంచి అయితే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అయితే, భారీ వర్షాలు అయితే కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ వర్షాల కారణంగా కూడా పలు చోట్లనైతే వాహన రాకపోకలకు ఇబ్బందులు పడడం, అలాగే ఆ పలు చోట్ల వరి పైరు కూడా ఇబ్బంది, రైతులు కూడా ఇబ్బంది పడుతుండగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సంపత్, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తర దక్షిణ ధ్రువ ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో వర్షం కురుస్తా ఉన్నది. అయితే ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు. ఓవైపు ఎండలు, మరోవైపు వానలు దంచుకొడుతా ఉన్నాయి. మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించడం, అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే రోజంతా ఎండలు మండిపోతున్నప్పటికీ సాయంత్రం అయితే వర్షం దంచుకొడుతూ ఉన్నది. ఈ క్రమంలో గురువారం కూడా వర్షాలు కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే గురువారం ఉదయం నుండి, అంటే ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం నమోదైంది. అమీర్పేట, పంజగుట్ట, బంజారా హిల్స్, దిల్సుఖ్ నగర్, కోటి, యూసఫ్గూడ, కుకట్పల్లి, అల్వాల్, సుచిత్ర, గిరిమెట్ల పరిసర ప్రాంతాల్లో వర్షం మాత్రం దంచుకొడుతూ ఉంది. అయితే వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని
ఉదయం అంతా ఆఫీసుకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. అయితే వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా చర్యలు చేపడతామని తెలుస్తాం. అయితే తెలంగాణలో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తా ఉన్నది. వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా నీట మునిగాయి. మిర్చి పంట అలాగే నాశనం అయిపోయింది. దీంతో రైతన్నలు తీవ్రంగా ఆర్థికంగా ఇబ్బంది గురవుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రసన్న, ఏదైతే భారీ 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా హైదరాబాద్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఆ ప్రజలకు ఏమైనా భద్రతాపరమైనటువంటి చర్యల గురించి చెప్పారా, లేదంటే ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా? ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్లో వర్షం పడిందంటే ఏ మేరకు వరద అనేది ఇళ్లలోకి చేరడం, కాలువలోకి పోవడం, ఎటువంటి ఇబ్బంది రాకపోకలకి ఇబ్బందికరమని చూస్తుంటాం. ఈ నేపథ్యంలో అధికారులు ఏమైనా అప్రమత్తమయ్యారా? ఇలాంటి చర్యలు కాకుండా ఇలా ఆటంకాలు కలగకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? తప్పక జిహెచ్ఎంసీ అధికారులు మాత్రము ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు ఎన్టీఆర్ వారికి అలాగే ఫైర్ సిబ్బందికి వారు ముందుగా అలర్ట్ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మాత్రము వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి వరద వచ్చినా వెంటనే సమాచారం అందించాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.